పరమ పూజ్యులు మఠాధిపతులు పీఠాధిపతులు సాధు సంత్ మహారాజుల యొక్క పాదపద్మాలకి వినమ్రపూర్వకంగా నమస్కరిస్తూ ఇవాళ రోజు అంశం మన దేశానికి వెన్నెముకైనటువంటి ధర్మం. ఆ ధర్మంలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే గోమాత యొక్క సేవ. ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి దైవం గోవిందుడు. ఆ గోవిందుడి సేవలో ఉన్నటువంటి వాడిని, ఆయన యొక్క స్వామి సేవలో ఉన్నటువంటి వాడిని ఆయన హృదయం క్షోభించేది చూస్తూ ఉన్నాం. గోమాత యొక్క అవస్థ, వేదన, ఆవేదన రోజు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంతకు ముందు మన సోదరుడు మాట్లాడారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యవసాయ వృత్తి కూడా గో ఆధారిత వ్యవసాయంగా ఉండేది. ఎప్పుడైతే ట్రాక్టర్లు వచ్చాయో వ్యవసాయానికి ఎద్దు అవసరం లేదు అనుకుంటున్నారు. పాఠశాలలో నిర్వహించే వాళ్ళు ఆవులు ఏం చేస్తున్నారు, కేవలం పాలు ఉత్పత్తి కోసమే వాడుతున్నారు. మనందరూ కూడా ఏదో ఒక కారణంతో ప్రత్యక్షంగా గో సంరక్షణ చేస్తున్నారు, గోశాల నడిపిస్తున్నారు, పరోక్షంగా సహకరిస్తున్నారు.